నువ్వు వాక్యం చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి నేను హెల్ప్ చేయడానికి ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి గొప్ప ఆయన సత్యస్వరూప ఆత్మ లోపల ఉన్నాడు. కానీ మనం అది పట్టించుకోం. పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టుగానే ఉంటాం. మనం బైబిల్ చదవడం కంటే ధ్యానించడం ఇంపార్టెంట్. అందుకని స్పెసిఫిక్గా చెప్తాను. ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ప్రధాన బోధకుడు ఉన్నాడు చూసారా, నీకు లోపటి నుంచి కొన్ని విషయాలు బోధిస్తాడు. అందుకనే నేను బైబిల్ చదవడం కంటే బైబిల్ ధ్యానించమని చెప్తాను. రోజుకో 2-3 వచనాలు చదువు, 2-3 వచనాలను పావుగంట ధ్యానించు. ప్రాబ్లం ఏంటంటే మనం గబా చదివేస్తాం, ముగించేస్తాం. తెరా నువ్వు చదివేవు కదా, ఇప్పుడు నువ్వు చదివింది నీకు అర్థమయ్యేటట్టుగా చేద్దాం అనుకొని దేవుడు పరిశుద్ధాత్మ నోరు తెరిచే లోపే నువ్వు పుస్తకం మూసి వెళ్ళిపోతావు నీ పనుల్లోకి. అప్పుడు నువ్వు ఆల్రెడీ నీ మైండ్ వేరే షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు వేరే ఆలోచనతో ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నీకు వినబడదు అది. అంటే నేను వెళ్తేనే మీకు మంచిది, ఎందుకంటే ఆయన వస్తాడని యేసు స్వయంగా చెప్పారు. కానీ ప్రాబ్లం ఆయన తీరాన్ని వచ్చాడు, ఆయన మనలో కూడా ఉన్నాడు. ఆయన మనలో పెట్టడానికే క్రీస్తు వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఉన్నా సరే మనం కనీసం ఆయన గుర్తించడం కూడా గుర్తించాం. అంటే ఒక చెప్పాలంటే గ్రేటెస్ట్ హెల్పర్ ఉన్నాడు మనకి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. నీకు ఎక్కువగా సహాయపడగలిగేటువంటి ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఆయన అసలు పట్టించుకో. నీకు హెల్ప్ చేయడానికి ఒక ఆయన పెట్టాడు దేవుడు, కానీ పట్టించుకోవట్లేదు. అప్పుడు నీకు ఆయన హెల్ప్ నీకు ఎలా వస్తుంది? నీకు రాదు. అందుకని చాలామందికి ఏంటంటే వాక్యం చాలామందికి అందుకే అర్థం కాదు. ఎందుకని అసలు సత్యస్వరూప ఆత్మ మీద మైండ్ పెట్టట్లేదు కదా. ఆయన ఉన్నాడని అర్థం. ఎంతసేపు ఈ బైబిల్ తీసి ఎంతసేపు మన మీద అర్థం చేసుకోవాలనుకోని ఏదో భౌతికంగా ప్రయత్నం చేస్తాం. కానీ దీని మీనింగ్ ఏంటి అనేటువంటిది ధ్యానించే పని చాలామంది చేయట్లేదు. చేస్తే దేవుడు చెప్తాడు. ఇది ఈ వచ్చిన విధాన్ని చదవగానే దీని మీనింగ్ కదా నేను రాసుకోవడం కాదు. ఇదేం మీనింగ్ ఆయన చెప్పాలి, దాన్ని ఆయన చెప్పిన దాన్ని మనం వినాలి, వినిందాన్ని మనం రాసుకోవాలి. మనకు అర్థమైంది కాబట్టి రాసేయడం కాదు. ఇక్కడ ఆయన చెప్పేవాడు చెప్తాడు, చెప్పేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు విన్నప్పుడు దాన్ని రాసుకోవాలి, అప్పుడు రాసుకున్నదాన్ని నువ్వు చెప్పాలి. ఇంత పని బోధలో ఉంటుంది.